వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 15వ రోజు పారాయణం. సప్త ఉదాహరణి. 1వ విధిజ్ఞువు. అప్పుడు ఆ దేవగురు ఇంద్రునితో, నిజముగా నీవు వినగోరినచో వివరించెదను వినుము అని సకల శాస్త్రములలో ఎన్నెన్ని తత్వములు ఉన్నవో వివరింపసాగెను. కాంపిల్య పట్టణములో ఒక నైపుణ్యము గల భవన నిర్మాణము చేయు పనివాడుండెను. మిక్కిలి ధనధాన్యములను సంపాదించెను. అతని పేరు విధిజ్ఞుడు. అతడు పూజలు దానములు చేసేడివాడు. ఆ నగర రాజు చేతనే కాక ఇతర రాజుల చేత కూడా గౌరవింపబడినాడు. అనేక సత్కార్యములు చేసి మరణించి స్వర్గ సౌఖ్యములు కొంతకాలం అనుభవించి తర్వాతి జన్మలో కాంపిల్య నగరంలోనే రాజుగా పుట్టినాడు. ఆ జన్మలో కూడా అనేక యజ్ఞయాగాది సత్కార్యములు దానములు చేసెను. దేవాలయములు ఆరామములు కట్టించెను. చెరువులు కొలనులు ఏర్పరచెను. అట్టి భోగములను అనుభవించి మరుజన్మలో బ్రాహ్మణుడుగా పుట్టెను. ఆ జన్మలో వేద శాస్త్రములను అధ్యయనం చేసి శాస్త్ర పరిశోధన చేసి ధ్యాన సిద్ధికై యోగాభ్యాసమును చేసి సన్యసించి జీవన్ముక్తుడై చరించెను. శిల్పశాస్త్రాది విద్యా సముపార్జన చేత విదేహ కైవల్యమును పొందెను. శాస్త్రముల నిష్ఠతో పఠించుట, అందు విధించిన కర్మను ఆచరించుట ద్వారా ముక్తి లభించదా? మరి ఒక కథను వినిపింతునని చెప్పసాగెను. 2వ కథ. విశాలాక్షుని కథ. మాహిష్మతి నగరమునందు విశాలాక్షుడను కామశాస్త్ర ప్రవీణుడు కలడు. అతడు స్త్రీ లక్షణ జ్ఞానియగుట చేత తన భార్యను దగ్గరకు రానీయకుండెను. వాద్యములయందును నృత్యమునందును కవిత్వమునందును ప్రవీణుడైన అతడు వేరొక రాజ్యమునకు పోయి ఆ రాజుతో తాను స్త్రీ లక్షణ జ్ఞానము గలవాడనని తెలిపెను. ఆ రాజు తన ప్రియపుత్రిక సర్వాంగ సుందరి అయిన రాజకుమార్తెను అతనికి చూపి ఆ లక్షణములను వివరింపమని అడిగెను. ఆమె సౌందర్యమునకు తోడు సర్వలక్షణ సమన్వితయని చెప్పెను. ఆ రాజకుమారి పండితుని మోహించితనని తండ్రికి చెప్పగా రాజు తన బిడ్డనిచ్చి వివాహం చేసెను. రాజ్యమును కూడా వారికి సంక్రమింపచేసెను. అట్లు విశాలాక్షుడు తన విద్యతో ఆమెను సుఖపెట్టెను. తాను బ్రహ్మానందమును పొందెను. చక్రవర్తి మొదలు బ్రహ్మ వరకు జీవుల ఆనంద రూపములు మిక్కిలిగా ఉన్నవి. ఏ జీవి ఆనందమే ఆ జీవికి బ్రహ్మానందము అని శృతి చెప్పి ఉన్నది కదా. ఏ ప్రాణికి ఏ విధమైన సంతోషము కలిగిననో దానికి కారణము దైవపూజనమే అని పండితులు జ్ఞానులు తెలియుదురు. కామశాస్త్రవేత్త నృత్య గాన కళాభ్యాసి అయిన విశాలాక్షుడు భూమిపైన ఉన్నన్నాళ్ళు సమస్త సుఖములను అనుభవించుచు దైవారాధనను విడువక తన గాంధర్వ విధితో ఆరాధించెను. కాలాంతరమున అతడు తన భార్యతో సహా గంధర్వుడై ప్రసిద్ధికెక్కెను. ఆ గంధర్వుడు కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను తన సంగీతముతో ఆరాధించెను. శివ మహాదేవుడు మెచ్చుకొని సంతోషముతో స్వర్గమునందు సకల సౌఖ్యములను పొందుమని ఆశీర్వదించెను. తదుపరి స్వర్గమునందును తన గాంధర్వ విద్యను ప్రదర్శించి అందరి మన్ననలు పొందెను. తర్వాత బ్రహ్మలోకమందు కూడా తన విద్యను ప్రదర్శించి బ్రహ్మదేవుని ఆశీస్సులు పొందెను. బ్రహ్మ ఇట్లనెను: నాద వేద సాగరము పారమందినవాడవు, నా వద్దనే ఉండుమని శృతి గోచరమైన బ్రహ్మమును నీకర్థమగు రీతిన ఉపదేశించదనని బ్రహ్మ అతనికి బ్రహ్మోపదేశమునిచ్చి అద్వైత భావమును తెలిపెను. ఈ విధముగా జన్మ జన్మాంతరముల అనంతరమైనను శాస్త్రము ఉన్నత స్థితికి కొనిపోగలదు అని బృహస్పతి ఇంద్రునికి తెలిపెను. 3వ కథ. వేదశర్మను దత్తుడు అనుగ్రహించుట. విశాల నగరము నందు వేదశర్మ అయిన బ్రాహ్మణోత్తముడు కలడు. అతడు వేదాంగ పండితుడు. అతనికి ఒక కుమారుడు కలడు. ఆ పిల్లవాని పూర్వకర్మానుసారముగా అతనిని 7 బ్రహ్మ పిశాచములు పట్టి పీడింపసాగెను. ఒకటి తర్వాత మరొకటిగా ఆవేశించి తినే వస్తువును తిననీయదు. కాసేపు నవ్వును, కాసేపు ఏడ్చును. ఒకసారి జుట్టు పీక్కొనును, ఒకసారి మలమును ఒంటికి పూచుకొనును. ఇట్లుండ తండ్రి ఎన్నో భూతవైద్యములు చేయించి విఫలుడయ్యను. ఇట్లుండ ఒకనాడొక సన్యాసి భిక్షకై వచ్చెను. అతిథిని ఆదరించు అలవాటు గల వేదశర్మ అతన్ని లోనికి ఆహ్వానించెను. అతని చుట్టూ ఈగలు ముసురుచుండెను, దుర్గంధం వచ్చుచుండెను. ఆయనను వేదశర్మ దత్తదేవుని మదిలో స్మరించుకొని
ఆయనకు అర్ఘ్యపాద్యములు ఇచ్చి భిక్ష ఇచ్చెను. ఆ భిక్షకుడు వెళ్ళిపోవచుండగా వేదశర్మ ఆయన వెంట పోయెను. స్వామి దత్తాత్రేయ అనుచు వెంబడిస్తున్న ఆ బ్రాహ్మణుని తిట్టిపోమనెను. రాళ్ళు అతనిపై విసిరెను. ఇసుక తీసి ఆ వేదశర్మ నెత్తిన పోసెను. అయినను విడువక దత్తా అనుచు వెంటపడగా ఊరికి దూరముగా ఒక చోట ఆగి, ఏమి కావాలి, ఎందుకు నన్నిట్లు వేధించుచున్నావని కోపముగా అవధూత అడిగెను. తన కుమారుని విషయము చెప్పెను. ఆ బ్రాహ్మణుని బాధను విని ఆ అవధూత ఇట్లనెను, నీ కుమారుణ్ణి 7 పిశాచములు పట్టి పీడిస్తున్నవి. వానిని పారద్రోలుటకై 7 మంత్రములు ఉపదేశించెదను. నీవు వానిని జాగ్రత్తగా జపించవలెను. ఒక్కొక్క మంత్రమును బీజాక్షరములతో జపము చేసి హోమము చేయము. ఒకదాని తర్వాత మరొకటిగా నిదానముగా అన్నీయు పారిపోవునని ఆ బ్రాహ్మణునికి 7 మంత్రములను ఉపదేశించి అవధూత అదృశ్యమైపోయెను. ఈ దర్శనము ఉపదేశములన్నవి వేదశర్మ చదివిన శాస్త్రమహిమయే కాక అతని ఆచార ప్రవృత్తి ఫలమని తెలియచున్నది. ఆ దత్తస్వామి కరుణించి చెప్పిన మంత్రములను ప్రయోగించి క్రమముగా ఒక్కొక్క పిశాచమును తన కుమారుణ్ణి విడిచిపోవులాగున వేదశర్మ హోమములు చేసి కృతకృత్యుడయ్యను. దేవేంద్ర, శాస్త్రములన్నీ మోక్షకారకములు, ఆనందప్రదములే. మరి ఒక కథను వివరించదను వినుము అని ఇట్లు దేవగురుడు చెప్పసాగెను. ఇది శ్రీ దత్త కథా సుధారణం దత్త భాగవతం 15వ రోజు పారాయణము సంపూర్ణం.